వేసవి సెలవులు పరీక్షల ఫలితాలతో తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 25 లక్షల మందికి పైగా భక్తులు నెల రోజుల వ్యవధిలో స్వామివారిని దర్శించుకున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. నిత్యం 80,000 నుంచి 1,00,000 మంది వరకు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తుల రద్దీ స్వామి దర్శనం కాకుండా నిత్యం అన్నప్రసాద కేంద్రంలో కూడా ఒక యజ్ఞంలా భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. రోజుకు 2 లక్షలకు పైగా భక్తులకు ఆహారాన్ని అందించే స్థాయికి చేరింది. భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టి ఆకలి దప్పికలను తీరుస్తూ ఉంది. ఒక్క మే నెలలోనే అత్యధిక స్థాయిలో 60 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేసింది. తిరుమలలో అన్నప్రసాద కేంద్రంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. వేసవి సెలవులు ప్రారంభమయ్యాయంటే చాలు టీటీడీ అధికారుల గుండెల్లో రైళ్లు పెరగడతాయి. ఇందుకు కారణం శ్రీవారి భక్తులే. దాదాపు వేసవి సెలవులు ప్రారంభమైందంటే చాలు దాదాపు లక్షల్లో భక్తులు తిరుమలకు చేరుకుంటుంటారు. వీళ్ళకి శ్రీవారి దర్శనం చేయించేదే పెద్ద కత్తి మీద సాముగా అనుకుంటారు అధికారులు. కానీ అంతకు మించిన మరో యజ్ఞంలా తయారు చేస్తున్న టీటీడీ అధికారులు మరో కార్యక్రమం ఉంది. అదే తిరుమలలో నిర్వహిస్తున్న అన్నప్రసాద కేంద్రం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు నిరంతరం ఇక్కడ అన్నప్రసాద కేంద్రంలో కావచ్చు, వెలుపల ఉన్న భక్తులకు కావచ్చు, లక్షలాది మందికి కడుపు నిండా ఆహారం అందించడమే ఇక్కడ టీటీడీ ధ్యేయంగా పనిచేస్తుంది. అనేక సంవత్సరాలు దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఓ యజ్ఞంలా నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం తిరుమలలో నిర్వహిస్తున్న అన్నదాన సత్రంలోనూ ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు వేలాది మంది భక్తులు ఒకే చోట అన్నదానంలో కడుపారా భోజనం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తులు కూడా ప్రతిరోజు సోమవారి దర్శనకు వచ్చిన భక్తులు కూడా ఇక్కడ అనేక మంది కూడా ఈ అన్నదాన సత్రంలోనే సోమవారి ప్రసాదాలు ఎలా అయితే పవిత్రంగా స్వీకరిస్తారో అదేవిధంగా ఇక్కడ వడ్డించే ఆహారాన్ని కూడా అంతే పవిత్రంగా స్వీకరిస్తారు. ఇక్కడ అనేక మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం కూడా తెలుసుకుంటాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఇక్కడ ఎలా ఉంది? మీకు విజయనగరం నుంచి వచ్చింది. చాలా బాగుంది. ఈ అన్నదానంలో మాకు కూడా దొరుకుతుందని అనుకోలేదు, కానీ అందరికీ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. లేదండి, ఏవి నోటు పట్టలేదు. చాలా ఫీలింగ్గా ఉంది. అలా భోజనం 10 మంది పెట్టడం అంటే చాలా అభిప్రాయం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి భోజనం దొరుకుతుంది. చాలా బాగుంది. ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన. చాలా బాగుంది. చాలా బాగుందండి. టేస్టీ కూడా ఉంది. అది కాక ఎంతో క్లీన్గా కూడా ఉన్నాయి. సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. అంతా క్లీన్గా ఉంది. చాలా బాగుంది. టీటీడీ అందిస్తున్న భోజనాల్లో ఇంకా మీరు ఏమైనా కోరుకుంటున్నారు? ఇక్కడ లేదండి, చాలా బాగా పెడుతున్నారండి. పప్పు, పచ్చడి, పెరుగు, కూర, రసం అన్నీ ఉన్నాయండి. చాలా బాగుందండి. మీరు ఎలా ఉంది ఆహారాన్ని నాణ్యత కానీ రుచి కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. రైస్ కూడా చాలా బాగుందండి. భక్తులు కూడా ఇక్కడ భోజనం చేస్తున్న ఆహారం ప్రసాదంగా స్వీకరిస్తున్న భక్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాన క్యాంటీన్లో విక్రయిస్తున్న ఎంతో శుచిగా శుభ్రంగా ఇక్కడ ఆహార పదార్థాలు కూడా చేస్తున్నారని కూడా భక్తులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అనేక మంది భక్తులుగా ఈ అన్నప్రసాద కేంద్రంలో దాదాపు ఒకే పర్యాయం దాదాపు 4,000 మంది భక్తులు కూడా ఈ అన్నప్రసాద కేంద్రంలో కూర్చొని భోంచేసే విధంగా టీటీడీ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంతో శుచిగా అంటే శుభ్రంగా ఇక్కడ ప్రతి బంతిలో కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ప్రతి బంతిలో కూడా ఎంతో శుభ్రంగా అరటి ఆకులు సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సెలవులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 60 నుంచి 70,000 మంది వరకు కూడా భోజనాలు చేస్తున్నారండి. మరి మే నెలలో అయితే విపరీతమైన రద్దీ కారణంగా అంటే సెలవులు ముగుస్తున్నందువల్ల అందున ఎంసెట్ రిజల్ట్స్ ఇవన్నీ వచ్చినందువల్ల విపరీతమైన రద్దీ ఏర్పడింది తిరుమలలో. దానికి అనుగుణంగా ఇక్కడ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా 70 నుంచి 80,000 మంది వరకు భోంచేస్తున్నారండి. అట్లే బయట క్యూ లైన్స్లో కానీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 and 2లో కానీ నిరంతరాయంగా వాళ్ళకి ఫుడ్ స్టాఫ్స్ను బెవరేజెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతిరోజు అక్కడైతే దగ్గర 2 లక్షల మందికి 2 లక్షలు ఫుడ్ ప్యాకెట్స్ ప్లస్ ఈ పానీయాలు కూడా కాఫీ, టీ, బటర్ మిల్క్ అన్నీ కూడా వారికి సప్లై చేయడం జరుగుతుంది. నిరంతరాయంగా ఇది ఒక యజ్ఞంలాగా జరుగుతోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అయితే ఇంత ఒత్తిడింటే అన్నట్టుగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఇందులో వచ్చే భక్తులకి పూర్తి స్థాయిలో కూడా ఆహారం అందించే విధంగా టీటీడీ ప్రణాళికలు చేస్తుంది. భవిష్యత్తులో మరింత భక్తులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళ ఆహారాన్ని కడుపు నిండా ఇవ్వడమే అన్నప్రసాద కేంద్రం యొక్క పూర్తి లక్ష్యం అని కూడా టీటీడీ అధికారులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.